హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ హస్బెండ్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. తమ బిడ్డతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఇల్లంతా చూస్తూ ఉంటారు చంద్రశేఖర్. మహా రూమ్కి వెళ్ళి వాళ్ళపై ఉన్న మహా ఫోటో చూస్తూ తీసుకుని చేతితో తడుముతూ మహా పుట్టిన క్షణం మొదటిసారి తన చేతుల్లోకి తీసుకోవడమే గుర్తు చేసుకుంటారు. మనం కూడా గుర్తు చేసుకుందాం. టెన్షన్ తో కారిడార్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆయన. పక్కనే వేణు ఇంకా జానకి కూడా. వేణుకి 4 ఏళ్ళు, జానకి 3 ఏళ్ళు. డాక్టర్ వచ్చి పాప పుట్టింది అని చెప్పిన క్షణం పరుగున లోపలికి వెళ్ళి రాజేశ్వరిని చూస్తారు. రాజేశ్వరి స్పృహలో లేకపోవడంతో తన పక్కనే ఇక ఇంక్యుబేటర్ లో ఉంచిన పాపను చూసి కళ్ళ నిండా ఆనందంతో చిన్నగా కన్నీటి చుక్క జాలువారుతూ ఉంటే నెమ్మదిగా పాపను తన చేతుల్లోకి తీసుకుంటారు ప్రేమగా. నానా, చెల్లి ముద్దుగా ఉంది అంటూ బుజ్జి బుజ్జి మాటలు అంటూ మహి చేతిని పట్టుకుంది జానకి. జానకి మాట విని చిన్నగా నవ్వుతూ నా ఇంట మరో మహాలక్ష్మి పుట్టిందని సంతోషిస్తారు ఆయన. జానకి ఇంకా మహాలక్ష్మిని చూసి మహా చేతిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది జానకి. ఇంకొక వైపు వేణు కూడా. ఇంతలో రాజేశ్వరికి స్పృహ రావటంతో రాజేశ్వరి దగ్గరకు పాపను తీసుకెళ్లి థ్యాంక్ యూ రాజేశ్వరి అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా. తను చిన్నగా నవ్వి ఎందుకు మళ్ళీ మీకు పాపే కావాలన్న కోరికను తీర్చినందుక అని అంటుంటే అవును, ఒక్కసారి ఆ జానకమ్మను నా ఇంట తీసుకొచ్చావు, ఇంకొకసారి మళ్ళీ ఆమె ప్రతిరూపమైన ఈ మహాలక్ష్మిని నా ఇంట తీసుకొచ్చావు. నీకేమిచ్చినా సంతోషాన్ని వ్యక్తపరచాలో తెలియడం లేదు అంటూ నవ్వుతూ ఉంటే చంద్రశేఖర్ సంతోషాన్ని చూస్తూ ఉంటుంది ఆవిడ. నానా, అయితే చెల్లి పేరు మహాలక్ష్మి అని అంటుంటే జానకి మాటకు నవ్వుకుంటారు ఇద్దరు. అలా మహా ఇంటికి వచ్చిన మొదటి రోజును గుర్తుకు చేసుకుని కన్నీరు కారుస్తూ తన గుర్తులను ఆల్బంలో చూసి కన్నీరు కారుస్తారు బాధగా. ప్రతి తండ్రికి కూతురు పెళ్ళైన తర్వాత పడిన బాధే కదండి అది. బావా అంటూ భుజంపై చేయి వేస్తాడు. చంద్రశేఖర్ చెల్లైన గాయత్రి భర్త ప్రకాష్ ని చూసి హత్తుకుంటాడు కన్నీటితో. నేను మంచి తండ్రిని కాలేకపోయాను బావా, నా కూతుర్ల జీవితానికి సంతోషాన్ని ఇవ్వలేకపోయాను అంటూ ఏడుస్తూ ఉంటే అలానే ఎవరన్నాడు బావా అంటూ చూస్తాడు ప్రకాష్. అతను ఒక ఇంట ఆడపిల్ల పుట్టింది అంటే ఇంకొక ఆడపిల్లను కనడానికే భయపడతారు కొందరు తల్లిదండ్రులు. మాకు ఆడపిల్ల వద్దు అంటూ ఆడపిల్లని గర్భంలోనే కరిగించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఒకవేళ పుట్టిన ఆడపిల్ల ఈ ఆడపిల్లతో ఎన్ని కష్టాలు పడాలో అని, ఎందరు కాళ్ళు పట్టుకోవాలో అని ఆ ఆడపిల్లలను ఏ అనాథ ఆశ్రమంలోనూ లేదా ఏ కుప్ప తొట్టులోనూ పడేస్తున్నారు తల్లిదండ్రులు. కానీ నాకు ఒక్క ఆడపిల్ల కాదు, నా ఇంట మళ్ళీ ఆడపిల్లే కావాలని కోరుకున్న తండ్రివి నువ్వు బావా. ఆడపిల్లని చదివించడం ఎందుకు, మంచి వృద్ధికి తీసుకురావటం ఎందుకు, పెళ్ళైతే వేరే ఇంటికి పోయేవారికి ఇవన్నీ ఎందుకు అనుకున్నా ఈ సమాజంలో జానకిని మాస్టర్స్ డిగ్రీ చేసి తన కాళ్ళ మీద తను నిలబడిగేలా స్థాయికి చేర్చావు. మహాను కూడా అంతే ఉన్నత శిక్షణ అందించాలని దినదినం పోరాడుతూనే వచ్చావు. నీ కూతుళ్ళ కోసం. ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే ఏం జరుగుతుందో, ఎప్పటికి ఇంటికి వస్తుందో, అసలు వెళ్తే నడి రోడ్డు మీద ఏ మృగం కంటపడి వాడి రాక్షసత్వానికి బలైపోతుందో, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉన్న తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో నీ కూతుళ్ళకి నువ్వే ధైర్యం అయ్యి వారిలో భయాన్ని వారిని ఎదిరించి నిలబడేలా తయారు చేశావు వాళ్ళని. ఎటువంటి కష్టాలు వచ్చినా కన్నీటిని తుడుచుకుని నవ్వుతూ వాడికి ఎదురు నిలబడేలా పెంచావు. సమస్యలను ఎదిరించగలిగేలా మనోధైర్యాన్ని ఇచ్చావు. ఒక్కరు నీ పెంపకాన్ని నీ ప్రేమను లోకువ చేసుకుని తమ మార్గాన్ని మార్చుకున్నారని నీ ఇంకో గౌరవాన్ని నీ ఛాయని నువ్వు మర్చిపోకూడదు. మహా నీ పెంపకంలో పెరిగిన అమ్మాయి నువ్వు. తన ధైర్యం ఈ రోజు కుటుంబం కోసం ఈ పెళ్లి చేసుకుంది అన్న అది నువ్వు అందించిన ధైర్యాన్ని తన మనసులో నింపుకుని తన మంచి మనసుతో అభి కోపాన్ని కూడా అభిమానంగా మార్చుకోగలదనే నమ్మకంతోనే 2 కుటుంబాల పరువు రోడ్డు మీద పడకుండా ఉండేలా చూడడం కోసమే ఇది నీ అసలైన పెంపకం. తనకి మంచి జీవితం ఇవ్వలేకపోయానని ఎలా అనుకుంటున్నావు? అభి చెడ్డవాడు ఏమాత్రం కాదు, మూర్ఖుడు కాదు. తనలో ఉన్నది బాధ మాత్రమే. తను ప్రేమించిన వ్యక్తి తనని కాదని దూరం అయ్యింది. ఆ బాధలో తన మనస్సాక్షిని బంధించేశాడు, మనసును చంపుకుంటున్నాడు. కానీ మన మహా అభి మనసును మార్చి అభి మనసులో తన స్థానం సంపాదించుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది.
మునుపటి రామ్ని చేసి ఖచ్చితంగా తీరుతుంది. ఆ క్షణం రామ్కి అసలైన సీతగా మారుతుంది మన సీతా మహాలక్ష్మి. చూస్తూ ఉండు అని అనగానే నవ్వుతూ అవును అని అనుకుంటాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ ని చూసి మహాను తలుచుకుని కన్నీరు పెట్టుకుంటారు రాజేశ్వరి ఇంకా వేణువులు బాధగా. రాజేశ్వరికి ధైర్యం చెప్తుంది గాయత్రి. అభి మాటలు విన్న మహా కన్నీటితో కళ్ళు మూసుకుంటుంది. మహా ఇక చిన్నగా కన్నీళ్లు తన చెంపను తాకుతూ ఉంటే తండ్రి మాటలు గుర్తు చేసుకుంటుంది మహా. ఒక వ్యక్తిని లోపం, భయం, ఎదుటి వ్యక్తిని లోపరుచుకోవటానికి భయం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి భయపడ్డాడు అంటే ఆ వ్యక్తి తప్పు చేసినట్టు లేదా చెయ్యని తప్పును అంగీకరించినట్టు. మన వైపు ఏ తప్పు లేకపోతే భయపడుతూ బాధపడుతూ కూర్చోవటం కాదు, ఆ భయాన్ని బాధని వదిలి నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోగలిగే ధైర్యం నీలో నిండాలా. ఇక మహి తండ్రి మాటలన్నీ గుర్తు చేసుకుని ఒక్కసారిగా అభిని చూస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మీకు మీరే శిక్షించుకుంటే ఏం సాధిస్తారు? నిన్ను అంటూ కోపంగా చూస్తాడు అభి. నాకు తెలుసు నీ గురించి ఎదుటివారి నొప్పిని నువ్వు కంట చూడలేవు అని. అయితే మీకు నా గురించి ఇంకోటి కూడా తెలిసి ఉండాలి. చెయ్యని తప్పుకి భయపడుతూ బాధపడుతూ శిక్ష అనుభవించే అమ్మాయిని నేను కాదని. మీకు మీరే శిక్షించుకుంటే నేను చేసిన తప్పుకు మీరెందుకు శిక్షించుకుంటున్నారు అని బాధపడుతూ నేను చేయలేని తప్పుకు నన్ను క్షమించండి, ఇలా చేయకండి అంటూ నేను కన్నీళ్లు కారిస్తే నేను తప్పు చేసినట్లే కదా. అంటే నువ్వు ఏ తప్పు చేయలేదంటే నేను నమ్మాలా అంటూ చూస్తాడు అది. మిమ్మల్ని నమ్మమని నేను అనను, అన్నా మీరు నమ్మరని నాకు ఆ రోజే బాగా అర్థమైంది. మరి ఇంకేం, నమ్మను అని తెలుసు కదా, నన్ను క్షమించమండం జరగని పని. నువ్వు కన్నీటి పాలు కాక తప్పదు. నేను చెయ్యని తప్పుకు నేను క్షమించమని అడగను. నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోకుండా నేను శాంతించను. అంటే అంటూ చూస్తాడు అది. నేనే తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నదంతా కూడా కేవలం అంటే కేవలం మీ పొరపాటే అని నేను ఖచ్చితంగా నిరూపిస్తాను. మీ మనసుకు తగిలిన గాయానికి ఇక మందును వెతికి తీరుతాను. అంతవరకు మీరు ఇలాంటివి ఎన్ని చేసినా నేను భయపడేదే లేదు అంటుంది మహి. ఇక అభి కోపంతో రగిలిపోతాడు. అంతవరకు అంటూ అభిని చూసి అభి చేతిని బలవంతంగా తన చేతిలోకి లాక్కుంటుంది మహి. అభి కోపంతో తన చేతిని బలంగా తన వైపుకి లాగిన చేతిని ఇంకా బలంగా పట్టుకుని తన దగ్గర ఉన్న క్లాత్ ని తీసి కట్టుకడుతుంది. కోపంతో తన చేతి కట్టు తీయబోతుంటే కట్టు తీయడానికి వీల్లేదంటూ టోన్ పెంచుతుంది. మహా ఇక చువుక్కొని చూస్తాడు అభి మహా మాటకు. ఆ కట్టు విప్పారంటే మళ్ళీ కడతాను. మీరు 100 సార్లు విప్పితే నేను 101 కడతాను. మా స్త్రీలకు సహన శక్తి కాస్త ఎక్కువే ఇచ్చాడు పైవాడు. అది మీకుంటే మీరు విప్పుకోవచ్చు అని అంటుంది మహా. ఇంకా అభి ఏమి చేసేదేమీ లేక చిరాగ్గా చేతిని వదిలించుకుని చూస్తాను, ఈ సహనశక్తి నీకెంత ఎక్కువగా ఉంటుందో అది చూస్తాను అని అంటుంటే చిన్నగా నవ్వుతుంది మహా. ఉక్రోషంతో ముఖం విండో వైపుకు తిప్పుకుంటాడు. మహా ముఖాన్ని అటువైపుకు తిప్పి కన్నీళ్లు కారుస్తుంది. తన కళ్ళు తుడుచుకుంటూ నాకు తెలుసు నేనేమీ చేయలేదు అని నిరూపించుకోవడం అంత తేలిక కాదు. కానీ మీ మనసుకు తగిలిన గాయానికి మందు దొరకాలి అంటే అసలు నిజం నాకు తెలియాలి. నేను కలవలేని మనిషితో ఫోటో ఎలా వచ్చింది అని ఆ ఫోటో గుర్తు చేసుకుంటుంది మహా. ఎవరా వ్యక్తి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది తెలుసుకుని తీరాలి అని అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది మహా. వీరిద్దరు మాటలు వింటున్న డ్రైవర్ నవ్వుకుంటూ తన ఫోన్లో వాటిని రికార్డ్ చేస్తాడు వాళ్ళకి తెలియకుండా. ఇక కారు నేరుగా వెళ్లి ఒక ఇంటి ముందు ఆగుతుంది. అది 7 అంతస్తుల భవనం. చుట్టూ పెద్ద గార్డెన్. చుట్టూ బంధువులతో కోలాహలంతో కార్ తీసుకుని బయటికి వస్తుంది మహా. కొత్త పెళ్లి కూతురికి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. జగదీష్ కృష్ణ ఇంకా వసుంధర దేవి ఇంకా తన ఆడబడుచు వైజయంతి ఇంకా కుటుంబ సభ్యులు. కారు దిగిన వెంటనే కోపంతో లోపలికి వెళ్ళిపోతాడు అది. వసుంధరదేవి అడ్డంగా నిలబడి ఆపుతుంది కొడుకుని. ఎక్కడికి రా వెళ్ళేది? కొత్త జంటగానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. అంతకంటే ముందు నువ్వు అడుగు పెట్టాలని చూస్తే నీ కాళ్ళు విరుగుతాయి, జాగ్రత్త అని అనగానే ఒక్కసారిగా చుట్టూ నవ్వుల వాతావరణం చోటు చేసుకుంది. మహా చిన్నగా నవ్వుకుంటుంది. కళ్ళు అరచేసి చూస్తాడు అభి మహాను. మహా అభిని చూసి నవ్వటం ఆపిస్తుంది దెబ్బకు. ఇద్దరిని చూసి చూడండి అమ్మ మహా, నవ్వు వస్తే మనస్ఫూర్తిగా నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాడు నీకు భర్త, నీ ప్రొఫెసర్ కాదు వాడికి భయపడ్డానికి అని అంటుంటే అందరూ నవ్వుతారు.
వైజయంతి అంటూ పిలుస్తుంది వసుంధర. వస్తున్నా వదినా అంటూ హారతి పళ్ళం పట్టుకుని వస్తుంది వైజయంతి. ఈ ఇంటి ఆడపడుచుగా ఈ ఇంటి కొత్త గొడవలకి నువ్వే హారతి ఇవ్వు అంటుంది వసుంధర. నేను ఆడపడుచునే అయినా మాకు తల్లి స్థానంలో ఉన్నావుగా వదినా, నువ్విస్తేనే ఇద్దరి జీవితం సంతోషంగా ఉంటుంది అంటూ హారతి పళ్ళం ఇస్తుంది వైజయంతి. అది కాదమ్మా అని అంటుంటే వెయిట్ 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 అంటూ వస్తుంది అభి చెల్లెలు రమ్య. పేరు లాగానే పలుకు కూడా రమ్యంగా ఉంటుంది. ఏ నువ్వేంటి ఇక్కడ, వెళ్ళు అంటూ కసురుతుంది వసుంధర. అమ్మా, అత్తయ్య, మీ ఇద్దరు నువ్వంటే నువ్వని మా వదిన్ని గుమ్మ ముందే నిలబెట్టి ఉంచేశారు. పాపం పెళ్లి నుండి ఇప్పటి వరకు అలసిన తనని ఇంట్లోకి కూడా రానివ్వటం లేదు. అందుకే ఈ ఇంటికి ఇంకొక ఆడపడుచుగా నేనే మా అన్నయ్య వదులకు స్వాగతం చెప్తాను అని అంటూ ఆ హారతి ఇవ్వండి అంటూ చూస్తుంది రమ్య. వసుంధర ఇంకా వైజయంతిలు నవ్వుకుంటూ సరే సరే మీ వదినకి నువ్వు స్వాగతం చెప్పు అంటూ హారతి పళ్ళం చేతికిస్తారు ఇద్దరు. ఇంకా రమ్య నవ్వుకుంటూ అభి ఇంకా మహాలకు హారతి ఇచ్చి ఇక బొట్టు పెట్టి ఎర్రనీళ్లు బయట పడేయమని పని మనిషి రంగమ్మకి ఇచ్చి పంపుతుంది. ఇంక మేము వెళ్ళొచ్చా అంటూ విసుగ్గా చూస్తాడు అభి. వెయిట్ వెయిట్ వెయిట్, ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకుని రావాలి అని అనగానే రమ్య అంటూ చూస్తాడు అభి. ఇది పద్ధతి, ఇది జరగాల్సిందే అని అంటూ ఉంటే అందరూ కూడా చెప్పాలి చెప్పాలి అంటూ అరుస్తారు. అభి కోపంతో రగిలిపోతాడు. చెప్పు అని అంటుంటే నేను ఈ ఇంటి కోడలు అంటూ మహాను చూసి సీత మహాలక్ష్మి వచ్చామంటాడు అభి. ఈ ఇంటి కోడలేంటి మీ భార్య అనాలి అని అంటుంది వసుంధర. నేను చెప్పాల్సింది చెప్పాను అని అంటుంటే సర్లే రెండింట్లో ఏదైతే ఏంటి అని అంటూ వదినా అంటూ చూస్తుంది రమ్య. తను నవ్వుతూ నేను మా భర్త అభిరామ్ కృష్ణ వచ్చాం అని అనగానే చూక్కును చూస్తాడు అభి. అందరూ ఒక్కసారిగా ఓ అంటూ అరుస్తారు. అభికి అదంతా చిరాగ్గా ఉంటుంది అక్కడ. ఇంకా లోపలికి వెళ్దామని ముందుకు వెళ్లేంతలోపే రెండు చేతులను చాపి అడ్డుగా నిలబడుతుంది రమ్య. మళ్ళీ ఏంటి, ఒక్కగానొక్క ఆడబడుచుని నాకు నా ఆడబడుచు కట్నం నాకు ఇవ్వాలిగా అని అంటూ ఉంటే రమ్య అంటూ నుదురు పట్టుకుంటాడు అభి. తలనొప్పితో నువ్వు కోపంతో చూసిన తలనొప్పితో తల పట్టుకున్నా ఇది రూల్ అన్నయ్య, ఇవ్వకపోతే ఇంట్లోకి నో ఎంట్రీ అంటూ అడ్డుగా నిలబడుతుంది. సరే ఏం కావాలో చెప్పు అని అంటాడు అభి అసహనంగా. నాకు అంటూ ఇద్దరిని చూసి నా ఫ్రెండ్ ఇప్పుడు నాకు వదినైతే ఈ మహాలక్ష్మి కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటానని మాట కావాలి అని అనగానే ఒక్క విసిరిన కోపంతో చూస్తాడు అభి. రమ్య అంటూ చూస్తుంది మహా కళ్ళతోనే. ఏం పర్వాలేదు అంటూ సైగ చేస్తుంది. నువ్వు ఉండొదునా అంటూ అభిని చూస్తుంది రమ్య. అందరూ అభిని చూస్తూ ఉంటారు. కోపంతో రమ్యను పక్క నుంచి తప్పించుకుని విసుగ్గా వెళ్ళిపోతాడు అభి. అభి అంటూ చూస్తుంది వసుంధర. అత్తయ్య అంటూ ఆగుతుంది మహా కళ్ళతోనే వద్దు అంటూ. మహా చెంపను తడిమి నవ్వుతూ చూస్తుంది. సరే సరే అన్నయ్య సంగతి తెలిసిందే కానీ మా వదిన ఇంట్లోకి అడుగు పెట్టనివ్వండి అంటూ వస్తుంది రమ్య. లోపలికి రామ్మ అంటూ తీసుకెళ్తుంది వసుంధర. అత్తవారింట్లో మొదట అడుగు పెడుతుంది మా మహా. కానీ ఇదంతా దూరం నుంచి కోపంతో రగిలిపోతూ చూస్తాడు ఒక వ్యక్తి. ఎవరబ్బా? ఏమైంది సార్, మీరు చెప్పినట్టే వాళ్ళిద్దరు మాటలను రికార్డ్ చేశాను అంటూ వాయిస్ వినిపిస్తాడు డ్రైవర్. ఇద్దరు మాటలు విన్న అతను కోపంతో రగిలిపోతాడు. ఎవరి వ్యక్తి? అసలు ఏం జరుగుతుంది మహా అభి జీవితంలో? మహా తను నిర్దోషి అని నిరూపించుకోగలుగుతుందా? ఈ రాముని మనసులో మహాస్థానం పొందగలుగుతుందా? మరి జానకి ఏమైనట్టు? మరి ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్లు చూస్తే తెలుస్తుంది. మరి స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.